సో హాయ్ ఫ్రెండ్స్, ఇది క్లాస్లో మనం డేటా టైప్స్లోనే లాస్ట్ క్లాస్ మనం ఏమేమి చూసాం. సో డేటా టైప్స్లో అనేది ఇంట్ అనేది చూసాము, ఫ్లోట్ చూసాము, కాంప్లెక్స్ నెంబర్స్ చూసాం. సో ఈ క్లాస్లో మనం స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో స్ట్రింగ్స్ అసలు డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇది అనేది ఏంటి, స్ట్రింగ్ అనేది కొన్ని కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అంటారు. సో ఈ స్ట్రింగ్లలో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, లేదంటే ఆపరేషన్స్ అని కూడా అనొచ్చు. ఏంటి ఉన్నాయంటే కన్కాటినేషన్ ఉంది, రెపిటేషన్ ఉంది, నెక్స్ట్ లెంత్, అప్పర్, లోవర్, రీప్లేస్, రిమూవ్ ప్రిఫిక్స్, రిమూవ్ సఫిక్స్, ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్, స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, కౌంట్, ఇండెక్స్, ఫైండ్, స్ప్లిట్, కాపీ మాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క ప్రతి ఒక్క ఈ ఆపరేషన్స్ లేదా ఫంక్షన్స్ అనే వాటి యొక్క డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తాను అనమాట. సో అర్థమైంది కదా, ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి అని అర్థమైంది కదా. సో ఈరోజు క్లాస్లో మనం ఆ స్ట్రింగ్స్లో ఉన్న ఫంక్షన్స్ లేదంటే ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే కన్కాటినేషన్. ఫస్ట్ స్ట్రింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ అనే వేరియబుల్ అనేది తీసుకున్నాను. ఈ ఎస్ అనే వేరియబుల్ తీసుకుంటే మనకి స్ట్రింగ్స్ ఎలా ఉంటుంది అంటే, స్ట్రింగ్స్ ఎప్పుడు కూడా మనం డబల్ కోట్స్, ఓకేనా, డబల్ కోట్స్లో మనం దాన్ని మెన్షన్ చేయాలి. ఒకవేళ డబల్ కోట్స్లో దాన్ని మెన్షన్ చేస్తే ఏమవుతుంది, మెన్షన్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హలో వరల్డ్ అని ఇస్తాను అనమాట. సో ఇక్కడ హలో వరల్డ్ అని ఇస్తే సో ఇక్కడ ఏమవుతుంది, మనకి హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి. అవునా, చూసారు ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది చూడండి. సో ఇక్కడ మనకి హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఎందుకు, మనం ఇది ఒక స్ట్రింగ్గా తీసుకున్నాము, అది కూడా డబల్ కోట్స్లో పెట్టాం కానీ స్ట్రింగ్ అయింది. సో ఇక్కడ నేను ఒకవేళ డబల్ కోట్స్లో పెట్టకపోతే ఏటవుతుంది చూసారా. సో డబల్ కోట్స్లో పెట్టకపోవడం వల్ల అక్కడ ఏమైంది, అది సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది, అంటే ఇన్వాలిడ్ సింటాక్స్. అంటే అది ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అది మనం డబల్ కోట్స్ ఎప్పుడైతే డబల్ కోట్స్ పెడతామో అప్పుడు దానికి అర్థమవుతుంది, ఓకే ఇది ఒక స్ట్రింగ్ మాట. సో ఈ స్ట్రింగ్ అనే దాన్ని నేను ప్రింట్ చేయాలి అని అర్థమవుతుంది. ఓకే, స్ట్రింగ్ అనే దానికి ఏం యూజ్ చేస్తామంటే డబల్ కోట్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే ఆపరేషన్స్ లేదా ఫంక్షన్స్ అనే వాటిని చూద్దాం. ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ వన్ వచ్చేసరికి కన్కాటినేషన్. సో కన్కాటినేషన్ కదా, సో ఫస్ట్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, డబల్ కోట్స్ ఉంటాయి. సో ఇక్కడ కన్కాటినేషన్ అంటే ఏంటంటే టూ స్ట్రింగ్స్ అనేవి తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం తీసుకున్నానంటే హలో వరల్డ్ అని తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకో వేరియబుల్ S1 అని తీసుకొని ఈక్వల్ టు సమ్ ఏంటి పైథాన్ అని తీసుకుందాం. సో పైథాన్ అని తీసుకుంటే ఇక్కడ మనకి ఏమవ్వాలి, హలో వరల్డ్ పైథాన్ అని ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఇక్కడ పైథాన్లో కన్కాటినేషన్ అనే దానికి ఏ సింబల్ యూజ్ చేస్తామంటే ప్లస్ సింబల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఏ సింబల్ యూజ్ చేస్తాం, ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం. సో S ప్లస్ S1, సో అంటే ఈ రెండింటిని కలుపుతున్నాం. ఓకేనా, సో మ్యాథమెటికల్గా చూస్తే మనం యాడ్ చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రెండింటిని ఏం చేస్తామంటే కన్కాటినేషన్ చేస్తాం అన్నమాట. సో ఓకే కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హలో వరల్డ్ పైథాన్ మనకి ఇక్కడ ప్రింట్ అయ్యేసరికి ఎలా వస్తుంది అంటే ఇదిగోండి హలో వరల్డ్ పైథాన్ అని వస్తుంది. నాకు ఇలా వద్దు, హలో వరల్డ్ అని ఇచ్చి ఈ వరల్డ్కి పైథాన్కి స్పేస్ కావాలి. ఓకే, సో ఈ స్పేస్ కావాలంటే ఏం చేస్తాము అంటే, సో ఇక్కడ ఈ వరల్డ్ అనే దగ్గర ఉంది కదా, ఈ డబల్ కోట్కి సో వరల్డ్కి మధ్య స్పేస్ ఇవ్వాలి. ఓకేనా, డబల్ కోట్కి వరల్డ్కి మధ్య స్పేస్ ఇవ్వాలి. సో ఈ స్పేస్ ఇవ్వడం వల్ల ఏంటంటే దీనికి పైథాన్కి మధ్యన స్పేస్ వస్తుంది. సో ఎలా వస్తుంది చూద్దాం. సో రన్ చేసి చూస్తే మనకి చూసారా హలో వరల్డ్ పైథాన్. సో ఈ రెండింటికి మధ్య ఏమొచ్చింది, స్పేస్ వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ స్పేస్ ఇచ్చుకోవాలి. ఒకవేళ మీకు హెలోకి ముందు స్పేస్ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు, లేదు ఇక్కడ వరల్డ్ దగ్గరే తీసుకోవాలా, పైథాన్ దగ్గర కూడా తీసుకోకూడదా అంటే పైథాన్ దగ్గర కూడా తీసుకోవచ్చు. వరల్డ్ దగ్గర తీసుకోకుండా పైథాన్ దగ్గర తీసుకున్నా కూడా మనకి సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే కదా. సో ఇది కన్కాటినేషన్. మరి రిపిటేషన్ అంటే ఏంటి, సెకండ్ ఆపరేషన్ వచ్చేసరికి రిపిటేషన్ అంటే ఏంటంటే, సో ఈ రిపిటేషన్కి వచ్చేసరికి మనం చూడండి, సో అర్థమైంది కదా, లేదు స్టార్ అంటారు నార్మల్గా. సో ఇదేంటి 5. సో నేను ఏంటి అంటే ఎస్ అంటే ఏంటి, హలో వరల్డ్ అనేది నేను ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకుంటున్నానంటే 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ దానికోసం మనం ఏం చేస్తున్నాము, సో ఎక్స్ట్రా 5 అని ఇస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఎలాగంటే ఇదిగోండి హలో వరల్డ్. నేను ఈ వరల్డ్ పక్కన స్పేస్ అనేది ఇచ్చాను డబల్ కోట్స్ మధ్యలో, కాబట్టి మనకి స్పేస్ అని వచ్చింది. స్పేస్ ఇవ్వకపోతే ఇంతక వరల్డ్కి పైథాన్కి ఎలా వచ్చిందో
అలాగే రెండు కూడా కలిపి వస్తాయి. సో ఇలా స్పేస్ ఇచ్చుకోవడం బెటర్ అనమాట, మనకి క్లియర్గా అర్థమవుతుంది అది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందని. సో 5 టైమ్స్ రిపీట్ అయింది కదా, సో ఇది రెపిటేషన్ అంటే. సో మనకి ఏమైపోయింది, కన్కాటినేషన్ అయిపోయింది, రెపిటేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి లెంత్. ఓకే, సో లెంత్ ఎలాగా చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎస్ అనేది హెలో వర్డ్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఎలా తీసుకుంటాను, ప్రింట్ ఆఫ్, ఓకే, ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్. సో లెంత్ కి మనం షార్ట్ కట్లు ఏమని అంటామంటే లెన్. సో లెన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. లెన్ ఆఫ్ దేని యొక్క లెంత్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ ఏదైతే ఎస్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నామో దాని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో లెన్ ఆఫ్ ఎస్, సో వాల్యూ ఎంత వస్తుంది మనకి, 12 వచ్చింది. చూడండి ఎంత వచ్చింది, 12 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చేయండి, హెచ్ అనేది 1. సో 1 2 3 4 5. ఇక్కడ మన స్పేస్ ని కూడా కౌంట్ చేస్తాము. 5 స్పేస్ తో 6 7 8 9 10 11. ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, సో కాబట్టి ఏమొస్తుంది అంటే మనకి 12 అని వస్తుంది. స్పేసెస్ కూడా ఇక్కడ మనం కౌంట్ చేస్తామట. సో లెన్ అయిపోయింది. ఇంకా లెన్ తర్వాత ఇంకేమున్నాయి మనకి, సో చూద్దాం లెంత్ తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ తర్వాత అప్పర్ ఉంది, లోవర్ ఉంది, రీప్లేస్ ఉంది. సో అవి కూడా చేద్దాం. సో అప్పర్ లోవర్ కదా, సో ఈ అప్పర్ లోవర్ అనేవి ఏం చేస్తాయి అంటే మనకి, అప్పర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎస్ అనే వేరియబుల్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ స్మాల్ లెటర్స్ లో ఉన్నాయి. ఈ స్మాల్ లెటర్స్ లో ఉన్నవన్నీ కూడా మనకి ఎలాగా క్యాపిటల్ లెటర్స్ లో కావాలి. సో క్యాపిటల్ లెటర్స్ లో కావాలి అంటే ఎలా అంటే అప్పర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఎస్ డాట్ అప్పర్, ఏంటి ఎస్ డాట్ అప్పర్ ఆఫ్, ఓకే ఎస్ డాట్ అప్పర్. సో ఈ యొక్క మనం ఈ ఆపరేషన్ అనేదాన్ని, ఈ ఫంక్షన్ అనేదాన్ని యూజ్ చేస్తాం, ఎస్ డాట్ అప్పర్ అనేదాన్ని. ఇప్పుడు అది ఎలాగ అవుతుందో చూద్దాం, ఓకేనా. సో దీన్ని రన్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఎలా వచ్చింది, క్యాపిటల్ లెటర్స్లో వచ్చింది. ఎందుకు, మనం అప్పర్ అనే దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి. ఓకేనా, హెలో వరల్డ్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లో వచ్చాయి మనకి. మరి లోవర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఆ యొక్క టర్మ్ అనేది ఏంటి, క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి. సో ఇందాక మనం ఏంటి స్మాల్ లెటర్స్లో తీసుకున్నాం కాబట్టి క్యాపిటల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి క్యాపిటల్ లెటర్స్లో తీసుకున్నాం, స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే మనం లోవర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, లోవర్ ఆ యొక్క ఫంక్షన్ అనేదాన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు లోవర్ యూజ్ చేస్తే ఏమవ్వాలి మనకి, అన్నీ కూడా ఇక్కడ ఏదైతే క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయో అవన్నీ మనకి స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ అవ్వాలి. సో చూసారు కదా, సో క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవి స్మాల్ లెటర్స్లోకి వచ్చాయి. సో లోవర్ అయిపోయింది, అప్పర్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, రీప్లేస్ ఉంది. సో రీప్లేస్ అంటే ఏంటంటే ఎస్ డాట్ రీప్లేస్, ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్. సో ఇక్కడ రీప్లేస్ అంటే ఏంటి మనకి ఇక్కడ, సో హెచ్ ఉంది. సో ఇక్కడ నేను హెచ్కి బదులు ఏం చేయాలనుకుంటున్నానంటే, సో ఇక్కడ హెచ్ ఉంది కదా, హెచ్కి బదులు కామా అని పెట్టుకుంటాం. అంటే నాకు హెచ్కి బదులు ఏం కావాలి, హెచ్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనుకుందాం. ఓకే, ఐకి కూడా మరి డబుల్ కొటేషన్ ఉండదు, ఎందుకంటే అది కూడా ఒక స్ట్రింగ్ కాబట్టి. ఓకేనా, ఇలా అనుకుంటున్నాను. ఇలా అనుకుంటే అప్పుడు ఏమొచ్చింది మనకి అవుట్పుట్ చూడండి, ఆ హెచ్కి బదులు మనకి ఏమొచ్చింది, ఐ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, రీప్లేస్ అవుతుంది. సో రీప్లేస్ అనేది సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, రీప్లేస్లోన అక్కడ అసలు ఆల్రెడీ ఏమైతే లెటర్ ఉందో అది రాసుకుంటాం. అది రాసుకొని తర్వాత మనం దేంతో దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అది కామా పెట్టి సెకండ్ వన్గా రాస్తాం. ఓకేనా, ఫస్ట్గా స్టార్టింగ్ ఏముందో అది రాస్తాం, తర్వాత దాన్ని దేంతో రీప్లేస్ చేయాలో ఆ యొక్క వాల్యూ అనేది రాస్తాం. సో ఇది రీప్లేస్ మాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, రిమూవ్ సఫిక్స్, రిమూవ్ ప్రిఫిక్స్. ఓకేనా, సో రిమూవ్ ప్రిఫిక్స్, రిమూవ్ ప్రిఫిక్స్. సో రిమూవ్ ప్రిఫిక్స్ ఏంటి మరి, రిమూవ్ ప్రిఫిక్స్ ఆఫ్ అంటే ఏంటంటే, ఈ రిమూవ్ అనేది ఏంటి ప్రిఫిక్స్లో తీసుకోవాలి. సో ప్రిఫిక్స్ అంటే ఫ్రంట్ అని, సఫిక్స్ అంటే బ్యాక్ అని. ఓకేనా, ప్రిఫిక్స్ అంటే ఏంటి, ప్రీ అంటే ముందు, సఫిక్స్ అంటే వెనక కదా. సో రిమూవ్ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ముందు ఉన్న దాన్ని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ నేను హెలో అనేది ఏంటి ముందునుంది కాబట్టి నేను దాన్ని ఏం చేస్తాను, హెచ్. ఓకే, సో ఇక్కడ ఏంటి క్యాపిటల్ లెటర్స్లో ఉంది కాబట్టి క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వాలి, స్మాల్ లెటర్స్లో ఇస్తే అది ఎర్రర్ అనేది వస్తుంది. సో హెలో అని ఇస్తున్నాను. సో అప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ,
వరల్డ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో హెలో అనే దాన్ని అది రిమూవ్ చేసుకొని మనకి ఓన్లీ వరల్డ్ అనేది ఇస్తుంది. అదే సఫిక్స్ అయితే ఏంటి, అదే ఒకవేళ మీరు ఇక్కడ హెలో అని ఇచ్చారు కదా, హెలో అనే ఎందుకు ఇచ్చారు, వరల్డ్ అని ఇవ్వచ్చు కదా అనేసి అని డౌట్ ఉంటుంది. సో ఇక్కడ నేను వరల్డ్ అని కూడా ఇద్దాం. సో వరల్డ్ అని ఇస్తే ఇక్కడ ఏటవుతుంది, ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి ప్రిఫిక్స్లో ఏముంది, హెలో అని ఉంది. వరల్డ్ అనేది ఎక్కడుంది, సఫిక్స్లో ఉంది. కాబట్టి మీరు అది ఇవ్వకూడదు. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ ఏంటి చూద్దాం, ఫస్ట్ ఈ వరల్డ్ అనేది చూద్దాం. సో వరల్డ్ అనేది ఇస్తే ఏటవుతుంది, డైరెక్ట్గా హెలో వరల్డ్ అని ప్రింట్ అయిపోతుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే ఓన్లీ ఏదైతే ప్రిఫిక్స్లో ఉందో దాన్ని ఇస్తేనే అది తీసుకుంటుంది, దాన్ని ఇస్తేనే అది ప్రిఫిక్స్లో ఉన్నదాన్ని రిమూవ్ చేస్తుంది. సో హెలో అనేది అంతా మనం ఏం చేసుకున్నాం, ప్రిఫిక్స్ అని తీసుకున్నాం. ఒకవేళ నేను ఈ హెలోలో ఉన్న ఈ హెచ్ని తీసుకోలేదు, ఈఎల్ని తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను, ఈఎల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ప్రిఫిక్స్గా అది తీసుకుంటుందో లేదో చూద్దాం. సో ఇక్కడ కూడా అది తీసుకోలేదు. ఓకేనా. సో అంటే అర్థం ఏంటంటే ప్రిఫిక్స్ అంటే అది స్టార్టింగ్ నుండి మాత్రమే తీసుకుంటుంది, మధ్యలో కూడా అది తీసుకోదు. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే అది ముందు నుండి స్టార్టింగ్ లెటర్ నుండి దాన్ని కన్సిడర్ చేస్తుంది. అర్థమవుతుందా. సో నెక్స్ట్ సఫిక్స్ అంటే ఏంటంటే సేమ్ సఫిక్స్ కూడా దీనిలాగే, కానీ ఇది ఏం చేస్తుంది, సఫిక్స్ అంటే బ్యాక్ కాబట్టి ఓకేనా. సో అది వెనుక నుండి తీసుకుంటుంది, SUFFIX. ఓకేనా. సఫిక్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం వరల్డ్ అని తీసుకోవచ్చు, వరల్డ్ అని కాకపోయినా సో LD అని తీసుకుంటాను. LD అనేది ఏంటి, సఫిక్స్లో ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది చూసారు కదా, LD అనేది రిమూవ్ అయ్యి హెలో WOR అని ప్రింట్ అయింది. ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ LD అని తీసుకోలేదు, నేను LD అని తీసుకోకుండా OR అని తీసుకున్నాను. OR అని తీసుకుంటే ఎందాకల్లా ఏమొస్తుంది, హెలో వరల్డ్ అని మొత్తం ప్రింట్ అయిపోతుంది. అంటే అది సఫిక్స్లో ఉంటే సఫిక్సే తీసుకుంటుంది, ప్రిఫిక్స్లో ఉంటే ప్రిఫిక్స్ని మాత్రమే అది తీసుకుంటుంది. అర్థమవుతుంది కదా. సో ఈ రిమూవ్ ప్రిఫిక్స్ రిమూవ్ సఫిక్స్ లాగే మనకి ఇంకోటి ఏంటంటే స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనేది ఉంటుంది. ఓకేనా. ఏంటి అంటే స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అని ఉంటుంది. స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్. సో ఈ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనేది ఏంటంటే ఇందాక రిమూవ్ ప్రిఫిక్స్ రిమూవ్ సఫిక్స్ ఏం చూసాం, వాటిని రిమూవ్ చేయటం చూసాం. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెలో అని ఇచ్చాము, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ కదా. సో హెలో అని ఇస్తే ఇక్కడ ఏంటి అర్థం అంటే ఇది హెలోతో స్టార్ట్ అవుతుంది అని మనం చెప్తున్నాం. సో అదేంటి, అప్పుడు ఆ యొక్క అవుట్పుట్ అనేది ఇది హెలోలో స్టార్ట్ అవుతే ట్రూ అని ఇస్తాడు, స్టార్ట్ అవ్వకపోతే ఫాల్స్ అని ఇస్తాడు. సో ఇక్కడ నేను హెలో అని ఇచ్చాను, స్టార్ట్స్ విత్ హెలో అని ఇచ్చాను. సో స్టార్ట్స్ విత్ హెలోయే కదా, సో దానికన్నా ముందు ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏమని రావాలి, ట్రూ అని రావాలి. సో చూద్దాం. సో అవుట్పుట్ ఏమని వచ్చింది, మనకి ట్రూ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హెలో అని కాకుండా సమ్ ఏదో ఒక ఎల్వో అని ఇచ్చాను. ఏమని ఇచ్చాను, ఎల్వో అని ఇచ్చాను. సో ఫస్ట్ హెచ్ఈ కదా ఉంది, ఎల్వో లేదు కదా. సో స్టార్ట్స్ విత్ హెలో, సో ఎల్వో కాదు కాబట్టి అది ఏమని వచ్చిందంటే ఫాల్స్ అని వచ్చింది. అర్థమవుతుంది కదా. సో ఇది కూడా సేమ్ రిమూవ్ ప్రిఫిక్స్ రిమూవ్ సఫిక్స్ లాగే ఉంటుంది, కాకపోతే అవి చేసే వర్క్ అనేది వేరు. అక్కడ రిమూవ్ చేస్తుంది, ఇక్కడ అవి స్టార్టింగ్ లెటర్ అది అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్ అని అది ఇస్తుంది. సో స్టార్ట్స్ విత్ అయింది కదా, ఇప్పుడు ఎండ్స్ విత్ అనేది చేద్దాం. సో ఎండ్స్ విత్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఎండ్స్ విత్ అంటే ఏంటంటే సేమ్, స్టార్ట్స్ విత్ అంటే ఏమని తీసుకున్నాం, హెలో అని తీసుకున్నాం. ఇప్పుడు ఎండ్స్ విత్ అంటే LD తీసుకుంటాం. ఓకేనా. మీరు డైరెక్ట్గా వరల్డ్ అనే వర్డ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. LD అనేది తీసుకున్నాం కదా, ఈ LD అనేది తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఎందుకు, అది ఎండ్స్ విత్ అనేది LD తోటే ఎండ్ అయింది కాబట్టి అది ట్రూ. లేదు నేను LD తీసుకోను, సమ్ OR ఏదో తీసుకుంటాను. సో OR తీసుకోండి, OR తీసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, అది ORతో ఎండ్ అయ్యి లేదు కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అంటే స్ట్రిప్. ఏంటి, స్ట్రిప్ మాట. సో ఈ స్ట్రిప్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి స్పేసెస్ ఏమైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, సో ఇక్కడ నేను కొన్ని స్పేసెస్ అని తీసుకుంటున్నాను. ఈ స్పేసెస్ అనే వాటిని అది రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి STRIP, ఈ స్ట్రిప్ అనేది ఏంటి అంటే మనకి స్పేసెస్ అనే వాటిని రిమూవ్ చేస్తుంది. స్ట్రిప్ అన్నాను కదా, అంటే ఏంటి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న స్ట్రిప్ని ఈ రైట్ సైడ్ ఉన్న ఈ యొక్క వాటిని అది రిమూవ్ చేస్తుంది. సో చూద్దాం.
అది రిమూవ్ చేస్తుందా లేదా. సో ఇక్కడ ఇది చూసారు కదా, రిమూవ్ చేసింది. సో మరి రిమూవ్ చేస్తుందని ఎలా తెలుస్తుంది మనకి అనేసి అంటే చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ ఎస్ అనేది ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఎస్. సో నేను ప్రింట్ ఆఫ్ ఎస్ అనేది తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ ఎస్ అనేది తీసుకుంటే మనకి ఎలా ప్రింట్ అవుతుంది, సో అవుట్పుట్ చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ ఎస్ అనేది తీసుకుంటే మనకి డైరెక్ట్గా అక్కడ ఎలాగైతే ఉందో అలా ప్రింట్ అవుతుంది, అంటే విత్ స్పేసెస్ తోటి అది ప్రింట్ అవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎలా ప్రింట్ అవుతుంది, స్పేసెస్ అనేవి అది డిలీట్ అయిపోతుంది. స్పేసెస్ అనేవి రెండు వైపులా, ఎందుకు స్ట్రిప్ అనే ఆపరేషన్ యూజ్ చేసాం కాబట్టి. అర్థమవుతుందా, లెఫ్ట్ సైడ్ తీసేస్తుంది, రైట్ సైడ్ కూడా తీసేస్తుంది. సో ఈ స్ట్రిప్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎల్ స్ట్రిప్ అనేది ఉంది. ఏంటి, ఎల్ స్ట్రిప్ ఆర్ స్ట్రిప్ అనేది కూడా ఉంది. సో అది కూడా చూద్దాం. ఓకేనా, ఈ ఎల్ స్ట్రిప్ ఆర్ స్ట్రిప్ ఏంటంటే, ఈ స్ట్రిప్ అంటే ఏమని చెప్పుకున్నాం, మొత్తం రెండు వైపులా కూడా తీసేస్తుంది. ఇక్కడ ఈ ఎల్ స్ట్రిప్ ఆర్ స్ట్రిప్ అనేది ఏం చేస్తుంది అంటే, ఎల్ అంటే ఏంటి, లెఫ్ట్. సో లెఫ్ట్ కాబట్టి ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే అది రిమూవ్ చేస్తుంది. ఆర్ స్ట్రిప్ అంటే, ఆర్ అంటే రైట్ కాబట్టి రైట్ మాత్రమే అది రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ నార్మల్గా ప్రింట్ అయింది, తర్వాత ఏంటి మొత్తం రెండు వైపులా అది డిలీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అనేది మనకి స్పేస్ అనేది డిలీట్ అయిపోయింది, రైట్ సైడ్ మాత్రం ఉంది. సో మనకి అది రైట్ సైడ్ కనబడాలంటే మనం నెక్స్ట్ ఏంటి, ఆర్ స్ట్రిప్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఆర్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్ మాత్రమే డిలీట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అవుట్పుట్ అని. సో చూసారు కదా, సో ఈ హెలో వరల్డ్ అనేది ఏంటి, నార్మల్గా మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో అది వచ్చింది. సో విత్ స్పేసెస్తో తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి స్ట్రిప్ అనే దాన్ని యూజ్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ యొక్క స్పేసెస్ అనే వాటిని రిమూవ్ చేస్తాం. స్ట్రిప్ అంటే రెండు వైపులా రిమూవ్ చేస్తాం. ఎల్ స్ట్రిప్ అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే రిమూవ్ చేస్తాం. ఆర్ స్ట్రిప్ అంటే ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే రిమూవ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ రిమూవ్ చేయం. అర్థమవుతుంది కదా, ఎందుకు యూజ్ చేస్తాం, స్పేసెస్ కోసం. స్పేసెస్ అనే వాటిని తీసేయడం కోసం మనం వీటిని యూజ్ చేస్తాం. ఓకే కదా, ఆల్మోస్ట్ మనం చాలా వరకు లాస్ట్కి వచ్చేస్తాం. ఇంకా ఏమేమి ఉన్నాయి, మనం ఎల్ స్ట్రిప్ అయిపోయింది, ఆర్ స్ట్రిప్ అయిపోయింది, స్టార్ట్స్ విత్ నెక్స్ట్ కౌంట్, ఇండెక్స్, ఫైండ్. సో కౌంట్, ఈ కౌంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, సో చూద్దాం. కౌంట్ అనేది అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేది తీసుకుందాం. ప్రింట్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ఎల్ అనేది తీసుకున్నాం అనుకోండి, ప్రింట్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ఎల్. సో ప్రింట్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ఎల్ అని తీసుకుంటే ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది, ఎల్ అనేది ఎన్నిసార్లు అది రిపీట్ అవుతుంది. ఓకేనా, ఎల్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో మనకు చెప్తుంది. ఇక్కడ ఎన్నిసార్లు ఉంది, 1 2, అంటే ఇక్కడ ఒకసారి 3. సో ఈ హెలో వరల్డ్ లో ఎల్ అనేది 3 times రిపీట్ అవుతుంది. సో మన ఎల్ అనేది ఎన్నిసార్లు కౌంట్ అయింది అనేది మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 times రిపీట్ అయింది. సో దాని యొక్క కౌంట్ ఎంత, 3. సో ఇక్కడ ఏంటి, ఓకే కౌంట్ కి మనం ఏం పెట్టలేదు, ఎస్ డాట్ అని పెట్టలేదు కదా. సో ఎస్ డాట్ కౌంట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 3 అని వచ్చింది. సో ఎల్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, మనకి 3 times రిపీట్ అయింది. ఓకే కదా, కౌంట్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఇండెక్స్. సో ఏంటి, ఇండెక్స్. సో ఇండెక్స్ ఆఫ్ ఎల్. సో ఎల్ అనేది మనకి ఎన్నో ఇండెక్స్ లో ఉంది. సో స్పేసెస్ అనేవి తీసేద్దాం. ఓకే, సో స్పేసెస్ అనేవి తీసేస్తాం. సో ఇక్కడ మనకి ఇండెక్స్ ఉంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక లెటర్ ఇచ్చామనుకోండి, ఆ లెటర్ అనేది ఎన్నో ఇండెక్స్ లో ఉంది అని చెప్తుంది. ఇక్కడ మనకి ఏంటి, ఎన్నో ఇండెక్స్ లో ఉంది, ఇక్కడ మనకి 3 L's ఉన్నాయి. మరి 3 L's ఉన్నాయి కదా, మనం ఒక ఎల్ అనేది ఇస్తే అది ఏ ఎల్ యొక్క ఇండెక్స్ అనేది తీసుకుంటుంది అంటే, అది ఫస్ట్ ఎల్ యొక్క ఇండెక్స్ అనేది అని మనకు చూపిస్తుంది. ఫస్ట్ ఎల్ ఏంటి, ఈ పక్కన ఉన్నది, ఈ పక్కన ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎల్ మనకి లెటర్స్ వర్డ్ లో వచ్చేసరికి. అవునా, సో దాని యొక్క ఇండెక్స్ ఎంత, సో ఫస్ట్ గా ఉన్నదాన్ని మనం ఏమని తీసుకుంటాం, 0 తీసుకుంటాం. సో హెచ్ యొక్క ఇండెక్స్ ఎంత, 0. ఈ యొక్క ఇండెక్స్ ఎంత, 1. ఎల్ యొక్క ఇండెక్స్ వచ్చేసరికి 2. సో మిగతా వస్తాయి అన్నమాట కంటిన్యూషన్. సో కాకపోతే మనకి ఫస్ట్ ఏదైతే ఎల్ వచ్చిందో దాన్ని తీసుకుంటాం. సో ఎల్ యొక్క ఇండెక్స్ ఎంత, 2. సో మనకి ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఎల్ అని ఇచ్చాం కాబట్టి మనకి ఎంత రావాలి, దాని యొక్క ఇండెక్స్ 2 అని రావాలి. ఓకేనా, సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ, ఇండెక్స్ వాల్యూ 2 అని వచ్చింది. ఓకే కదా, సో మనకి ఇంకోటి ఏంటంటే ఇండెక్స్, నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఫైండ్ ఆపరేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ ఆఫ్, ఓకే ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ ఆఫ్
ఎస్ డాట్ ఆఫ్ ఫైండ్. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఎస్ డాట్ ఆఫ్ ఫైండ్ ఆఫ్. ఇక్కడ కూడా నేను సమ్ ఏం తీసుకున్నాను, ఎల్ఎన్ తీసుకుందాం లేకపోతే. సో ఎల్ఎన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా మనకి ఎలా ప్రింట్ అవుతుంది అంటే, సో ఇది కూడా సేమ్ ఇండెక్స్ ఆపరేషన్ చేస్తుంది. ఇదిగో చూసారా, ఇండెక్స్ కి 2 అని వచ్చింది, ఫైండ్ కి 2 అని వచ్చింది. కాకపోతే ఇక్కడ ఇండెక్స్ కి ఫైండ్ కి మరి డిఫరెన్స్ ఏంటి, రెండు కూడా ఇండెక్స్ నే కదా చూపిస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం లేదు, మనకి స్ట్రింగ్ లో లేని వర్డ్ ని తీసుకోవాలి, లేని లెటర్ అనేది తీసుకోవాలి. హలో వరల్డ్ లో పి అనేది లేదు కదా, నేను పి అనేది అని తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఫైండ్ లో కూడా నేను పి అనేది అని తీసుకుంటున్నాను. సో మనం ప్రింట్ ఈ యొక్క ఫైండ్ అనే ఆపరేషన్ మనం తర్వాత చూద్దాం. ముందు ఈ యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది చూద్దాం. ఇండెక్స్ ఆఫ్ పి అనేది తీసుకున్నాను. ఇక్కడ పి అనే లెటర్ లేదు కదా. ఇండెక్స్ లో ఎప్పుడైతే మనం ఇండెక్స్ అనేది యూజ్ చేస్తామో, సో అప్పుడు ఇక్కడ ఏమని వస్తుంది అంటే ఎర్రర్ వస్తుంది. ఏమని వస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఏమని వచ్చింది, సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. అంటే ఆ యొక్క లెటర్ అనేది ఇందులో లేదు అని చూపిస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైండ్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఇండెక్స్ ఫైండ్ ఒకటే, కాకపోతే మనం ఇక్కడ ఫైండ్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందంటే, సో ఇక్కడ కూడా పీ లేదు కదా, సో పీ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే -1 అని ఇండెక్స్ చూపిస్తుంది. అర్థమవుతుందా? ఇండెక్స్ అని దాంట్లోన అక్కడ లేని లెటర్ అనేది తీసుకుంటే అది ఎర్రర్ చూపిస్తుంది. అదే ఫైండ్ లోనే మనం ఏదైనా లెటర్ అనేది ఇక్కడ లేనిది తీసుకున్నట్లయితే అది ఏ లెటర్ అయినా కూడా దానికి -1 అనే ఇండెక్స్ తోటి అది ఇండికేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే కదా, ఫైండ్ అనేది అర్థమైంది కదా. సో ఫైండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమున్నాయి, స్ప్లిట్. సో ఇక్కడ ఏంటి, స్ప్లిట్. సో స్ప్లిట్ ఆఫ్. ఓకే, స్ప్లిట్. సో ఈ స్ప్లిట్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఈ యొక్క స్ట్రింగ్ లా ఉంది కదా, ఈ స్ట్రింగ్ లా ఉన్నది ఒక లిస్ట్ రూపంలో చూపిస్తుంది. అంటే విత్ ఇన్ చూపిస్తాను చూడండి, స్ప్లిట్ ఆఫ్ అని చూపించాను కదా. సో ఇది ఎలా అంటే చూసారా, ఒక లిస్ట్ టైప్ లో ఉంది. హలో కామా వరల్డ్. ఓకేనా, దానికి సింగిల్ కోట్స్ అనేవి వచ్చాయి. ఈ స్ప్లిట్ అనేది యూజ్ చేయడం వల్ల అదొక లిస్ట్ లాగా అదనేది అయ్యిందన్నమాట. ఓకే కదా. సో స్ప్లిట్. సో లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కాపీ. యాక్చువల్లీ మనకి స్ట్రింగ్స్లో కాపీ అనే ఫంక్షన్ అనేది ఆపరేషన్ అనేది ఉండదు. ఓకేనా, స్ట్రింగ్స్లోనే కాపీ అనేది ఉండదు. మరి మనకి కాపీ చేయాలి అనుకుంటే ఎలా చేయొచ్చు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనేది తీసుకున్నాను. ఎస్ అనేది తీసుకొని సమ్ హెలో వరల్డ్. ఓకే, హెలో వరల్డ్ అని తీసుకుంటే మనకి ఇక్కడ ఏంటి, నెక్స్ట్ దానిలో కూడా అదే కాపీ చేయాలి. సో నేను ఇంకో వేరియబుల్ అని తీసుకుంటున్నాను, S1 అనే వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఏం యూజ్ చేస్తానంటే, స్ట్రింగ్కి ఏం యూజ్ చేస్తారు, STR కదా. ఇక్కడ STR ఆఫ్ S1 అని తీసుకుంటే, సో ఇక్కడ ఏంటి ప్రింట్, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ S1. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎలా అంటే, ఇప్పుడు కాపీ అనేది అవుతుంది. అంటే STR ఆఫ్ S1 అంటే నేను దీన్ని కాపీ చేస్తాను. ఓకే, ఎస్ అనేది తీసుకోవాలి, S1 కాదు ఎస్. సో ఏంటి, STR ఆఫ్ S అంటే ఈ S1 లోకి ఇప్పుడు ఇది అనేది, ఈ S అనేది కాపీ అవుతుంది. ఓకేనా. సో అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ వచ్చేసరికి ఏమని వచ్చింది మనకి, హలో వరల్డ్ అని వచ్చింది. చూసారు కదా, హలో వరల్డ్. అంటే ఇప్పుడు ఎస్ కూడా మనకి ఏంటి, హలో వరల్డ్, S1 కూడా హలో వరల్డ్ వచ్చింది. కాకపోతే కాపీ అనేది ఉండదు. ఓకేనా, ఈ స్ట్రింగ్స్ లో మనం కాపీ అనే ఆపరేషన్ డైరెక్ట్ గా యూజ్ చేయం. దానికి బదులుగా మనం STR ఆఫ్ S, ఆ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఆ బ్రాకెట్స్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో పెట్టుకుంటాం. సో STR ఆఫ్ అని యూజ్ చేస్తాం. ఓకే కదా. సో ఇది మనకి ఏంటి, స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.